Dandruff, dandruff, dandruff. I don't like it. I avoid. But dandruff likes me. I can't avoid. So మీరు కూడా ఇదే ప్రాబ్లమా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మెయిన్లీ డాండ్రఫ్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అన్నోయింగ్ హెయిర్ ప్రాబ్లమ్ ఇది. సో అసలు ఈ డాండ్రఫ్ అంటే ఏంటంటే, ఇంకా సోది లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డాండ్రఫ్ అంటే ఏంటంటే, మీకు అదొక కైండ్ ఆఫ్ ఒక ఫంగస్ లాగా డ్రై స్కాల్ప్ ఉండడం వల్ల ఏంటంటే కొన్ని ఫ్లేక్స్ లాగా అలా అయిపోతుంది మీ హెయిర్ అంతా వైట్గా. జస్ట్ ఒక కోమ్ తీసుకొని ఒక బ్లాక్ క్లాత్ స్ప్రెడ్ చేసి రఫ్గా ఇలా చూసి ఇలా దువ్వండి మీ హెయిర్ని. సో మీకు ఒక వైట్ కైండ్ ఆఫ్ పార్టికల్స్ అనేవి దాని మీద పడుతూ ఉంటాయి. దట్ ఈస్ డాండ్రఫ్. అదొక కైండ్ ఆఫ్ ఒక ఫంగస్ టైప్ అన్నమాట. ఇది మెయిన్లీ మీకు దేని వల్ల రావచ్చు అంటే, కొన్ని హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా మీకు పడకపోయినా అవి అక్కడే ఉండిపోతాయి కదా. సో అది అలా స్కాల్ప్ కంటుకొని ఉండిపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు, మీకు డాండ్రఫ్ లాంటివి. అండ్ ఇంకా ఏంటంటే మీ ఫుడ్ చేంజెస్ వల్ల కానీ, డైట్ చేంజెస్ వల్ల కానీ, అండ్ అండ్ రెగ్యులర్గా మీ హెయిర్ వాష్ నీట్గా చేసుకోకపోవడం వల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ వీడియోలోని ఈ కామన్ కాజెస్తో పాటు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఈ డాండ్రఫ్తో ఎలా ఫైట్ చేయాలి, అండ్ లాస్ట్లో నా స్టైల్లో కొన్ని టిప్స్ దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మాట్లాడుకుందాం క్లియర్గా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అన్నీ కూడా వీక్కి ఒక 2-3 టైమ్స్ చేయండి. లైక్ 2-3 టైమ్స్ అవసరం లేదు, హెయిర్ వాష్ కాబట్టి వీక్కి 2 టైమ్స్ మ్యాండేటరీగా చేయండి. అంటే మీరు హెయిర్ వాష్ చేసుకుంటున్న ప్రతిసారి జనరల్లీ సజెస్టబుల్ థింగ్ ఏంటంటే, వీక్కి 2 టైమ్స్ మీరు షాంపూ అండ్ కండిషనర్తో చేయాలి. థర్డ్ టైం మాత్రం ఓన్లీ కండిషనర్తో చేయాలి. ఇది మీరు చేసుకుంటే మీ హెయిర్కి కరెక్ట్గా సెట్ అవుతుంది ఆ pH బ్యాలెన్స్ అనేది. ఎందుకంటే మీ హెయిర్లో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ అంతా కూడా మీరు మరీ రెగ్యులర్గా షాంపూ వాష్ చేస్తే అది వైప్ అవుట్ అయిపోయి దానివల్ల కూడా అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి మీ హెయిర్లోని అలా ఉంచడం వల్ల. అలా అని మరీ ఎక్కువ రోజులు ఉంచేయకూడదు, అది ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. అంటే ఫంగస్ లాగా, ఇన్ఫెక్షన్ ఇన్ ద సెన్స్ ఫంగస్ కూడా ఫామ్ అవుతుంది. సో అలాగని మరీ ఎక్కువ ఉంచేయకూడదు, అలాగని ఎక్కువ తీసేయకూడదు హెయిర్ వాష్తో ఆ ఫంగస్ని. సో దాని గురించి ఏంటంటే, అంటే ఇది హెయిర్ తీసేయడం అనుకుంటారు కదా, అందుకు చెప్తున్నాను. సో దాని గురించి మీరు ఏం చేయాలంటే, వీక్లీ 3 టైమ్స్, 2 టైమ్స్ ఏమో షాంపూ ప్లస్ కండిషనర్ అండ్ 1 టైం ఏమో కండిషనర్ ఎనఫ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను చెప్పిన ప్రతి టిప్స్ ఒక 5 టిప్స్ చెప్తాను దగ్గరగా. ఇవన్నీ కూడా హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి చేయండి. అంటే వీక్ ఒక 2 టైమ్స్ మ్యాండేటరీగా షాంపూ చేస్తున్నప్పుడు. సో ఇంకా పాయింట్కి వచ్చేస్తే, ఫస్ట్ది కోకోనట్ ఆయిల్ అండ్ లెమన్ జ్యూస్. కోకోనట్ ఆయిల్లో మీకు మంచి మాయిశ్చర్ దొరుకుతుంది, అండ్ లెమన్లోని ఆ pH బ్యాలెన్స్ అనేది ఉంటుంది. మీ ఈ pH ఉంటుంది కదా, pH అంటే మీ హెయిర్ మీద మోర్ ఎసిడిటీ ఉందా లేదా బేస్ ఉందా అనే దాన్ని బట్టి. అంటే యాసిడ్ బేస్ దాన్ని న్యూట్రలైజ్ చేయాలి మనం. అంటే అది మీకు వాటర్ వల్ల అవ్వచ్చు. నిన్న వీడియోలో నేను వాటర్ గురించి అని చెప్పాను కదా, ఆ వాటర్ ఏంటంటే ఆ వాటర్లో ఆ pH లెవెల్స్ చేంజ్ అవ్వడమే. దానికి దీనికి చిన్న కనెక్షన్ అనుకోండి. బై ద వే నిన్న వీడియో నేను హెయిర్ థిన్నింగ్ కోసం చేశాను, చూడకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. సో ఇంక పాయింట్కి వస్తే, కోకోనట్ ఆయిల్లోని మీరు ఆ లెమన్ జ్యూస్ అనేది మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 20 మినిట్స్ పాటు అప్లై చేస్తూ మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అలా డ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత షాంపూ వాష్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. ఇది ఫస్ట్ టిప్. ఏంటి, కోకోనట్ ఆయిల్ ప్లస్ లెమన్ జ్యూస్. నెక్స్ట్ ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ మీకు బాటిల్స్ కూడా డైరెక్ట్గా దొరుకుతాయి. సో యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల మీకు యూజ్ ఏంటంటే, ఎంత అమౌంట్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటారో, ఒక కప్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే ఒక కప్పు వాటర్ తీసుకోండి. ఆ రెండు బాగా మిక్స్ చేయండి. షాంపూ వాష్ చేసిన తర్వాత, ఇది ఒక్కటి మాత్రం షాంపూ వాష్ చేసిన తర్వాత మైల్డ్ షాంపూతో నీట్గా వాష్ చేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత ఈ లిక్విడ్ ఉంది కదా, దీంతో నీట్గా రిన్స్ ఆఫ్ చేసుకొని హెయిర్ అంతా మొత్తం అంతా అప్లై అయినట్టు స్కాల్ప్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేసుకుంటే సెట్. మళ్ళీ షాంపూ రాయాల్సిన అవసరం లేదు ఈ ప్రొసీజర్కి. పాత ప్రొసీజర్లో మనం ఆయిల్స్ అవి రాసాం కాబట్టి షాంపూ వాష్ చేసాము. ఇందులో ఆయిల్ ఏం లేదు కదా, ఓన్లీ యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ వాటర్ కాబట్టి ఇది షాంపూ వాష్ తర్వాత చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ద థర్డ్ వన్ వచ్చేసి అలోవెరా. అలోవెరా మీరు హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల ఫస్ట్ ఇది హెయిర్ థిన్నింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ as నిన్న వీడియోలో కూడా ఇది చెప్పాను, యాజ్ వెల్ as మీకు ఇది డాండ్రఫ్తో కూడా చాలా బాగా ఫైట్ చేస్తుంది. ఆ అలోవెరా జెల్ తీసుకొని నీట్గా మార్కెట్లో దొరుకుతున్న ఆ ట్యూబ్ ప్రోడక్ట్స్ కాదు, ఇంటి దగ్గర న్యాచురల్గా పండే అలోవెరా తీసుకొని దాన్ని నీట్గా మధ్యలో కట్ చేసి ఒక స్పూన్తో ఆ జెల్ అంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అప్పుడు నీట్గా మీ హెయిర్ అంతా అప్లై చేసి మసాజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేయండి డ్రై అయిన తర్వాత. ఇది మ్యాటర్ అలోవెరా జెల్తో. సో ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి టీ ట్రీ ఆయిల్. టీ ట్రీ ఆయిల్ మీ ఫేస్కి ఎంత మంచిదో మీ హెయిర్కి కూడా అంతే మంచిది. టీ ట్రీ ఆయిల్ని మీరు అప్లై చేసుకోవడం వల్ల, టీ ట్రీ ఆయిల్ని మీరు ఏదైనా, మనం జనరల్లీ కోకోనట్ ఆయిల్ వాడతాం కాబట్టి కోకోనట్ ఆయిల్తో బాగా మిక్స్ చేసి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి ఆ తర్వాత షాంపూ వాష్ చేసుకున్నా సరే గుడ్, మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ద లాస్ట్ వన్ వచ్చేసి
యోగట్ అండ్ హనీ మాస్క్. యోగట్ అయినా వాడొచ్చు, కర్డ్ అయినా వాడొచ్చు. ఈ 2 కలుపుకొని నీట్‌గా పేస్ట్‌లా అప్లై చేసుకొని హెయిర్ అంతా అప్లై చేసుకోండి. వీక్‌కి 2 టైమ్స్ సరిపోతుంది ఇది కూడా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఇప్పుడు వాడితే రేపటికి రిజల్ట్ వచ్చేస్తుంది కాదు. రిజల్ట్ అబ్జర్వ్ చేస్తారు. ఒక 1 మంత్, 2 మంత్స్ కంటిన్యూస్‌గా మీరు నేను చెప్పినట్టు వాడుతూ ఉండి ఆ హెయిర్ కేర్ అనేది నీట్‌గా మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తది. నేను రాదు అనట్లే. బట్ కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. అంటే ఫస్ట్ అటెంప్ట్‌కే మీకు మొత్తం అంతా పోవాలి అంటే మేబీ అవ్వకపోవచ్చు. మీ డాండ్రఫ్ బట్టి. మీకు తక్కువ డాండ్రఫ్ ఉందంటే ఒక 1, 2 టైమ్స్ ఇలా మీరు చేసినప్పటికి మీకు మాక్సిమం డాండ్రఫ్ అంతా వచ్చేస్తుంది. సో ఇది మ్యాటర్. రెగ్యులర్‌గా మీరు ఇది ఫాలో అవుతూ ఉంటేనే ఈ హెయిర్ కేర్ అనేది ఫాలో అవుతూ ఉంటేనే మీ హెయిర్ అనేది మీకు ఉంటది. లేదా మళ్ళా డాండ్రఫ్ అంతే. మరి ఇంక తప్పదు. నేనేం సజెస్ట్ చేస్తానంటే యోగట్, హనీ కన్నాను ఫస్ట్ చెప్పిన 4 ఏదో ట్రై చేయండి. అంటే యోగట్, హనీ ఏంటంటే మీరు ఇది వేసుకుంటే మళ్ళా వర్క్ ఏం చేయలేరు. అంటే ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు అప్పుడప్పుడు మీ అవైలబిలిటీ బట్టి నేనేం కాదనట్లేదు. బట్ వేసుకుంటే వర్క్ ఏం చేయలేరు. మిగతా 4 కూడా మీరు ట్రై చేయొచ్చు. మీ కంఫర్ట్, కన్వీనియన్స్. ఇన్ కేస్ ఆ 4 కూడా మీకు వర్క్ అవ్వలేదు అంటే ఇప్పుడు ఫిఫ్త్ ట్రై చేయండి. మేబీ ఇది వర్క్ అవ్వచ్చేమో ఆ 4 మీ హెయిర్ టైప్ కానీ వర్క్ అవ్వకపోతే. సో ఇప్పుడు మన టిప్స్ విషయానికి వస్తే మెయింటైన్ ఎ గుడ్ హెయిర్ కేర్ రొటీన్. హెయిర్ కేర్ రొటీన్ ఇన్ ద సెన్స్ ఏ షాంపూ పెడితే ఆ షాంపూ వాడద్దు. సల్ఫేట్స్, పారాబెన్స్ లేనివి మాత్రమే చూస్ చేసుకోండి. బాటిల్ ముందు కాదు వెనక్కి తిప్పి చూడండి. సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ ఉన్నాయంటే ఆ షాంపూ తీసి పక్కన పెట్టేయండి. మంచి షాంపూ వాడండి సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ లేనివి. షాంపూ అంటే నొరగ రావాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా పౌడర్ షాంపూ న్యాచురల్‌వి దొరుకుతాయి కదా! అవి కూడా వాడొచ్చు. లేదా మీకు మరీ అలవాటు ఉందంటే కుంకుడుకాయ వాడుకోండి. దాని సుఖం ఇంకోటి ఉండదు. ఓకే. ద సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాలెన్స్‌డ్ డైట్. మంచి డైట్ ఉండాలి మీకు. మంచి డైట్ ఉంటేనే మీకు దేని వల్లే మీకు మీ బాడీలో ఎలాంటి చేంజెస్ జరిగాయన్నా సరే డైట్ వల్లే. మీరు లావు అయ్యారన్నా, సన్నం అయ్యారన్నా, మీరు ఫిట్‌గా ఉన్నారన్నా, మీ మజిల్స్ కనిపిస్తున్నాయన్నా, మీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్ వచ్చిందన్నా, హెయిర్ ప్రాబ్లమ్ వచ్చిందన్నా, డిసీజెస్ వస్తున్నాయన్నా ఏదైనా సరే మీ డైట్ వల్లే. మీ డైట్ బావుంటే 90% ఆఫ్ ద రోగాలన్నీ మీకు రావు మరి. ద థర్డ్ థింగ్ వచ్చేసి హార్ష్ ప్రొడక్ట్స్ లాంటివి అప్లై చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను. వాక్స్ అయినా అప్పుడప్పుడు అప్లై చేసుకుంటే మంచిది గానీ హెయిర్ జెల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లై చేయొద్దు. హెయిర్ క్రీమ్స్ కూడా నేను అంతగా సజెస్ట్ చెయ్యను. హెయిర్ వాక్సెస్ అప్పుడప్పుడు మీరు చేసుకోండి పర్వాలేదు. అండ్ ద ఫోర్త్ థింగ్ వచ్చేసి స్ట్రెస్‌ని మ్యాండేటరీగా మేనేజ్ చేసుకోండి. బట్టలు చింపేసుకొని ఏదేదో అయిపోద్ది అని మీరు గాబరైపోయి అనవసరంగా మీ హెల్త్ మీదకి తెచ్చుకొని హెల్త్ ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ ఓన్లీ మీకు హెయిర్, స్కిన్ పరంగానే గాదు. మీకు బీపీ, షుగర్‌లు అవి కూడా వచ్చేస్తాయి ఎర్లీ ఏజ్‌లో. ఎందుకు ఆ స్ట్రెస్ తెచ్చుకొని ఏం సాధించేస్తారు? ఏదైనా సరే అవ్వాల్సింది అవుతది. మీ ఎఫర్ట్ మీరు పెట్టండి. దానికి స్ట్రెస్ యాడ్ చేసి బట్టలు చింపేసుకోవాల్సిన అవసరం లేదు. ఐ నో మీ సిట్యుయేషన్ నేను అర్థం చేసుకోగలను. బట్ ఆ స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. డైలీ మార్నింగ్ ఒక వర్కౌట్ రొటీన్ పెట్టుకోండి. వర్కౌట్ రొటీన్ పెట్టుకుంటే మీ స్కిన్ కూడా హెల్తీగా ఉంటది. ఈ రోగాలు కూడా రావు. అట్‌లీస్ట్ వాకింగ్ అని, రన్నింగ్ అని. మీ ఏజ్ ఎక్కువైతే వాకింగ్ చేయండి. మీ ఏజ్ కొంచెం కుర్రోడివైతే రన్నింగ్‌కెళ్ళు. రన్నింగ్‌కెళ్ళిన తర్వాత ఒక 10, 15 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసిన తర్వాత స్ట్రెచెస్ చేసి హ్యాపీగా ఇంటికి రా. ఆ రోజంతా నీకు భలే ఉంటుంది. నీకు బీపీలు, షుగర్‌లు నెక్స్ట్ ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రావు. ఈ స్ట్రెస్ గాని, ఇది గాని. ట్రస్ట్ మీ మంచి రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తారు. మీరు వేలు ఖర్చు పెట్టి జిమ్‌కెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. గంటలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఫిట్‌నెస్ గురించి ఇంకొక డెడికేటెడ్ వీడియోలో మాట్లాడతాను. అది కూడా మ్యాండేటరీగా చూడండి. నెక్స్ట్ వీడియో ఫిట్‌నెస్ గురించి చేస్తాను నేను. లైక్ హౌ టు మేక్ యువర్ బాడీ ఫిట్ అన్న దాని గురించి. నేచురల్ వేలో యాంటీ ప్రోటీన్స్ వాడకుండా. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ ఆగస్ట్‌లో డే 19 ఇది కన్సిస్టెంట్‌గా మనం 19 డేస్ 19 వీడియోస్ ఇప్పటికొచ్చి అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాం. నా ఎఫర్ట్ గనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియో ఎక్కడికో పట్టుకెళ్ళిపోవాలంతే. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఇంత కష్టపడుతున్నాను. యాక్చువల్లీ నాకు ట్రైనింగ్ అవుతుంది ప్యారలల్‌గా. అది ఇది 2 మేనేజ్ చేసుకోవాల్సొస్తుంది. అంటే సడెన్‌గా 1 వీక్ ముందు అనౌన్స్ చేశారు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని. నా బిజీ షెడ్యూల్‌కి కారణం అది. బట్ ఒకసారి ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా! సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఏం కావాలన్నా సరే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. థాంక్స్. నమస్తే. బై.